జిల్లా బద్వేల్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా అధ్యక్షులు గాలిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 నెలలుగా సొంత గృహం లేని నిరుపేదలు నివాసం కోసం గుడిసెలు వేసుకొని నివసిస్తుంటే ప్రభుత్వం స్పందించలేదని, కొందరు కబ్జాదారులు సి కొత్తపల్లి రెవెన్యూ పొలంలో సర్వే నంబర్ 1 నుంచి 90 వరకు సుమారు 200 ఎకరాలు ఆక్రమించి పండ్ల తోటలు నిర్మిస్తున్న రెవెన్యూ అధికారులు సోడియం చూస్తున్నారని, వీఆర్ఓ జగదీశ్వర్ రెడ్డి వారికి అన్ని రకాలుగా సహకరిస్తూ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కావడానికి కారకులయ్యారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి అన్యక్రాంతమైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేని పక్షంలో పేదల తరపున పోరాటానికి సిద్ధమవుతామని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, బద్వేల్ ఏరియా కార్యవర్గ సభ్యులు పివి రమణ, పట్టణ కార్యదర్శి పెద్దలపల్లి బాలు, గోపవరం మండలం కార్యదర్శి గూడూరు పెంచలయ్య, ఏఐఎఫ్ఐ నాయకులు బండి అనిల్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఖాదర్ బాషా, వెంకటయ్య, సహాయ కార్యదర్శి ఓబిలేసు, పెంచలయ్య, ఓబులమ్మ, సుప్రజ, లచ్చమ్మ, గురయ్య తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు. కబ్జాదారుల కొమ్ము కాస్తున్న రెవెన్యూ యంత్రాంగం, కబ్జాదారుల కొమ్ము కాస్తున్న రెవెన్యూ అధికారుల వైఖరి నశించాలి. రెవెన్యూ అధికారుల వైఖరి ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు కాపాడాలి. ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుండి కాపాడాలి. తహసీల్దార్ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పేదలంతా వచ్చి ఆందోళన చేపట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా గత చాలా రోజులుగా నివాసం ఉంటున్నటువంటి సి కొత్తపల్లె గ్రామ పొలంలో ఎవరైతే గుడిసెలు వేసుకొని నివాసం ఉంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడైతే నివాసం ఉంటే వాళ్లకు అక్కడే పట్టాలు పంపిణీ చేసి పక్కా గృహాలు మంజూరు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక్కడేమో ప్రభుత్వ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకుంటే వాళ్ళ మీద రాత్రికి రాత్రి పోలీసులు వచ్చి ఆ గుడిసెలు పెరికేసి కేసులు పెడతా ఉన్నారు. కానీ ఆ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలలో కొంతమంది వ్యక్తులు ఎకరాలు ఆక్రమించుకొని వాటిలో జామాయిల చెట్లు నాటుకొని ఆక్రమించుకుంటా అంటే వాటి జోలికి పోవట్లే. అట్లే ప్రభుత్వ పర్పస్ కోసము కేటాయించినటువంటి స్థలాలు, లేకపోతే విలువైనటువంటి ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్, దేవాదా, ఈనా, వక్ఫ్ బోర్డు భూములన్నీ కూడా ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. బద్వేలు నియోజకవర్గంలో చాలా వేల ఎకరాలు, దాదాపు అంచనా ప్రకారము 20,000 నుంచి 30,000 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు లెక్కలు చెప్తా ఉన్నాయి. ఆ భూములకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఎవరైతే ఆక్రమణకు పాల్పడినారో ఆక్రమణకు సహకరించినటువంటి అధికారులపైన, ఆక్రమణకు పాల్పడినటువంటి వాళ్ళపైన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టి కేసులు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో కొన్ని ర్యాండమైజేషన్ చేసి వివరాలతో కూడుకున్నటువంటి అర్జీ కూడా ఆర్డీఓ గారికి ఇచ్చాం. కానీ ఇంతవరకు అర్జీ ఇచ్చి 10 రోజులు గడుస్తూ ఉన్నాయి కూడా ఇంతవరకు దాన్ని కనీసం పరిశీలి చేయకపోగా ఎక్కడైతే పేదలు నివాసం ఉంటా ఉన్నారో గుడిసెలు వేసుకొని ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా, కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా, కాలువలు లేకుండా, కనీస అవసరాలకు ఆమె దూరంలో అటవిక జీవనం సాగించేటువంటి వాళ్ళపైన వీళ్ళు కర్కశంగా వాళ్ళపైన దాడులకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లే ఈ నెల 20వ తారీఖు విజయవాడ కేంద్రంగా చేసుకొని ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కబ్జాలు జరిగాయో, ఎక్కడైతే కబ్జాలకు పాల్పడినారో ఈ భూ బాధితులతో కూడుకున్నటువంటి సదస్సు సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్నాం. అందులో చాలా ప్రాంతాలకు సంబంధించి మన జిల్లాలో చాలా ప్రాంతాలు ఇవాళ పెళ్లిమరి మండలం మొదలుకొని బద్వేలు, గోపవరము, లేకపోతే కాశీనారాయణ మండలం, ఇట్లాంటి మండలాలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి వివరాలతో కూడుకున్నటువంటి దాన్ని అక్కడ పొందుపరుస్తాము. దానికి సహకరించినటువంటి అధికారుల చిట్టా కూడా అక్కడ ప్రకటించి తద్వారా రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా శ్రీకారం చుడతాము. పేదలను జోలికి వస్తే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఎక్కడ మీరు పేదల గుడిసెల జోలికి పోతే ఆ మరుసటి రోజు తహసీల్దార్ కార్యాలయంలో సంసారం పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడే గుడిసెలు వేసుకొని ఇక్కడే నివాసం ఉండాల్సిన స్థితికి రెవెన్యూ యంత్రాంగం పాల్పడకూడదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నిరుపేదలందరూ కూడా
ఇంటి స్థలాలు కావాలని అనేక దఫాలుగా అర్జీలు పెట్టుకున్నప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో ఇది లేనటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ భూముల్లోకి ఈరోజు మేము అక్కడే స్వతంత్రంగా స్వచ్ఛందంగా గుడిసెలు వేసుకుంటే వారందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మద్దతుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు వేలాది ఎకరాలు లేకుంటే ఈరోజు బద్దెల మున్సిపాలిటీలోనే ఉన్నటువంటి విలువైనటువంటి కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములన్నింటిని కూడా అప్పనంగా రెవెన్యూ అధికారులు కట్టబెడతా ఉన్నారు. దీనికి ప్రత్యేకించి చూస్తే ఇంటి దొంగ ఈశ్వరరావు పట్టలేని చందంగా రెవెన్యూ అధికారులే ఈరోజు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి ఉంది అని చెప్పి వీఆర్ఓలు చెప్తా ఉన్నారు. వీఆర్ఓ జగదీశ్వర రెడ్డికి అయితే ఏం పని లేదు, అసలు అదే పని. ఒక్కొక్క ఆ కమ్యూనిటీలో వాళ్ళకు కూడా అసలు వాళ్ళు నావాడు, నా కులపోడు, నా బంధువు అని చెప్పి రకరకాలైనటువంటి పద్ధతుల్లో భూములను కూడా అప్పచెప్తా ఉన్నాడు. అంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలు వ్యవహరిస్తున్నావా, లేకుంటే నీకు సంబంధికులు, నీ రక్త సంబంధికులు, నీ బంధువులని చెప్పి ఆలోచిస్తా ఉన్నావా? ఉద్యోగతమాన్ని పాటిస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈరోజు అనేక మంది ఈరోజు వీఆర్ఓ గారి ఇద్దరు వీఆర్ఓలు అట్లే పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు కొత్తగా తహసీల్దార్ గారు వచ్చారు, ఉదయ భాస్కర్ రాజు గారు. మరి గతంలో కూడా ఆయన పనిచేసిపోయారు ఇక్కడ. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, పేదల జోలికి మాత్రం ఆగమేఘాలు ఒంటికాల మీద వస్తున్నారు. అసలు బాగలపేట దగ్గర వేస్తే ఇది ప్రభుత్వ భూమి తీసేయని చెప్పి మాట్లాడుతున్నారు. లేకపోతే శ్రీకొత్తపల్లిలో 3 నెలల నుంచి కరెంటు లేకపోయినా, నీరు లేకపోయినా, రోడ్డు లేకపోయినా అక్కడే మేము అహర్నిశలు చిమ్మ చీకట్లో పాములు, విష సర్పాల మధ్య, తేళ్ల మధ్య మేము కాపురం చేస్తూ ఉంటే అక్కడ పట్టాలు ఇవ్వరంట. మన పక్కనే కంచె వేసుకుంటుంటే వాడు జామా చెట్టు వేసుకుంటూ కంచె వేసుకుంటూ వాళ్ళు కనపడరు, పేదలు మాత్రం కనపడతా ఉన్నారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు పేదల జోలికి వచ్చి పేదల గురించి తొలగించాలా, కాల్చాలా, కూల్చాలా అనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేటువంటి సమస్య లేదు. ఉంటే ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ప్రభుత్వ భూమిలో ఉంటాం, లేకుంటే జైల్లో ఉంటాం తప్పనిచ్చే అక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా కదిలేటువంటి సమస్యలు అని చెప్పి ఈ అధికారికి హెచ్చరిస్తా ఉన్నాం. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే, మీరు నిజంగా అధికారులుగా పనిచేసేటువంటి అవకాశం మీరుంటే ప్రభుత్వ భూములు ఏదైతే కబ్జా అయినాయో అవన్నీ కూడా స్వాధీనం చేసుకుని ఇవన్నీ చేసుకున్నాం, హెచ్చరిక బోర్డులు పెట్టాం అని చెప్పి మీరు వస్తే అప్పుడు మేము స్వచ్ఛందంగా రావడానికి సిద్ధపడతాం తప్ప అంతవరకు వచ్చే సమస్యలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.